శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జన్మిస్తుంది అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండు ఉంటాయి. అయితే మనము పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యకర్మ చక్కగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి బాధ లేదు ఎవరికి కూడా. కానీ పాపకర్మ అందరూ చేస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి అందరూ చేస్తారండి. వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ఉండదు. కేవలం ఆ మహావిష్ణు అవతారాలకు తప్ప. మహావిష్ణువు కానీ అవతార రూపంలో వస్తుంటారు చూసారు. కొంతమంది సిద్ధులు కానివ్వండి, కొంతమంది యక్షులు కానివ్వండి, గంధర్వులు అంటే వీళ్ళందరూ కొన్నిసార్లు ఇప్పుడు మనకి అష్టవసువుల్లో అతను ఏదో చేశారని భూమి మీదకి వచ్చారు. అలా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. బట్ ఆ యొక్క భగవంతుడు రావడానికి మిగతా జీవకోటి మొత్తం ప్రాణి ఏదైతే ఉందో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప పుణ్య కర్మ అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. అలా ప్రతి లగ్నానికి ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాడు, ఒక జీవి ఒక లగ్నంలో జన్మించింది అంటే పూర్వజన్మ కర్మ ఇది చేసి ఉంటాడు. అందుకే ఈ జన్మలో దీనికి సంబంధించినటువంటిది ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఉంటుంది. అది ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని ఏ కర్మ చేత దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు మనకి ఆ పని అవ్వదు అనే విషయం కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మరి లగ్నము రాశి నక్షత్రం ఏమీ తెలియని వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మను తగ్గించుకొని ఈ జన్మలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయాన్ని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి ఫాలో అవ్వండి. లగ్నం తెలియదు, మా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాశారు కానీ టైము మిస్ అయింది ఎక్కడో, కాబట్టి మాకు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాశి నుంచి ఖచ్చితంగా చూసుకోవచ్చు. అందులో ఉండే నక్షత్రాలు కూడా మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారు కూడా చూసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక లగ్నంలో జన్మించారు అంటే అదేదో ర్యాండమ్గా జన్మించడం కాదు. కంప్లీట్ క్యాల్కులేషన్తో ఈ ప్రాణి ఈరోజు ఇన్ని గంటలకి, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లకి బయటికి భూమి మీద అడుగు పెట్టాలి, ఈ పంచభూతాలతో సంబంధం ఏర్పరచుకోవాలనేటువంటి ఒక గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేశాడు. దాని ద్వారానే నడుస్తూ ఉంటుంది ఈ జగత్తు మొత్తం. అయితే ఈ లగ్నంలో పుట్టిన వారికి అసలు ఏ కర్మ వీళ్ళని పట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండి. అది మంచిగా ఉంటుందా, అనుభవిస్తాడా, ఇబ్బందిగా అనుభవిస్తాడంటే ఇట్స్ డిసైడ్ ఎవరు చేస్తారంటే సింహలగ్నానికి శని మరియు బుధుడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శని బుధులు ఇద్దరు డిసైడ్ చేస్తారు. అవి మంచి ప్లానెట్, మంచి కాంబినేషన్స్లో ఉంటే దాని ద్వారా గొప్ప యోగాన్ని అనుభవిస్తారు. మంచి ప్లానెట్స్తో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది డ్యామ్ షూర్, అందులో ఎటువంటి సందేహం లేదు. అవి నీచభంగ రాజ్యోగాలు, విపరీత రాజ్యోగాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారానే అద్భుతంగా అనుభవిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ఏ ఏ రూపాల్లో వస్తుంది. ఇప్పుడు ఈ ప్లానెట్స్ కనుక పాడైతే మనిషి ఏం చేస్తాడంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. వాళ్ళ చదువు కూడా పనికిరాని చదువుకోవడం, లేకపోతే అంటే వాళ్ళకి అవసరం రాంది, చదువు మంచిదే కానీ వాళ్ళకి అవసరం రాంది, వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టలేంది, లేదా వాళ్ళకి అనుకూలం కానటువంటి ప్రొఫెషన్స్లోకి వెళ్ళడం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం, జీవితం భాగస్వామి మీద రాంగ్ డెసిషన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే సింహలగ్నం వారికి పర్టికులర్గా ఏంటంటే కెరీర్ విషయంలో ఏదైనా మిస్టేక్ జరిగిందంటే వీళ్ళకి ఏంటంటే కెరియరు మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో శని కనుక పాడైతే కంప్లీట్ రాంగ్ డెసిషన్ తీసేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. కానీ అదే శని పన్నెండులో ఉన్నాడు, లేదా అదే శని మంచి గ్రహాలతో కలిసి ఉన్నాడు, వీళ్ళకి జీవిత భాగస్వామి రావడం ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. అంటే లైఫ్ ఒక టర్న్ తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి సింహం వారికి. సింహలగ్నం అనగా అందరూ ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళు చాలా కోపంగా ఉంటారు, అదేముండదండి, యూనిక్నెస్గా ఉంటారు అంతే, ఒక లాయల్గా ఉంటారు. అయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది లగ్న బలం ఎంత ఉంది అనేటువంటిది చూడాలి. ఒక జాతకాన్ని చూసేటప్పుడు లగ్న బలం ఎలా ఉంది అంటే మీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. మీకు ఇప్పుడు చాలా యోగాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎందుకు అనుభవించలేకపోతున్నారు అంటే లగ్నం బలంగా లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, మంచిది. ఈ వ్యక్తి బక్కచిక్కి మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు, దాన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు ఏముంటే ఏం లాభం. కారు రాదు కానీ కారు ఉంది, ఏం లాభం. గుర్రం ఉంది, గుర్రం నడపడం రాదు, ఏం లాభం. అట్లా ఏంటంటే లగ్నం బలంగా ఉండాలంటే జీవుడు లగ్న బలం ఉంది అంటే మీకుండే యోగాలు, అవయోగాలని తట్టుకునే శక్తి వస్తుంది, యోగాలు అనుభవిస్తారు కూడా. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళి రావడం ద్వారా యోగం కలుగుతుంది. ఎవరికి, ఈ యొక్క విదేశాలకు కావచ్చు, దూర ప్రాంతాల్లో ఉండడం కావచ్చు, వీళ్ళ వల్ల యోగం కలుగుతుంది సింహలగ్నం వారికి. మరి బుధగ్రహం గనక పాడైతే చూసుకోకుండా కొన్ని బిజినెస్లోకి ఎంటర్ అవుతారు వీళ్ళు.
ఇది ఇక్కడ ఎంత లాభం వస్తుంది, లేదా ఎవరైనా ఆశ చూపిస్తారు, ఏమంటే మీరు ఇందులో పెట్టారా, ₹1,00,00,000 పెడితే 100 కోట్లు కలిసి వచ్చేస్తుందండి, మొన్న ఆయనకి అలాగే కలిసి వచ్చిందని చెప్తారు. మనం అది నమ్మేసి గబుక్కుని పెట్టేస్తాం. ఇటువంటి విషయాల్లో తప్పిదాలు చేయకూడదు సింహలగ్నం వారు. ఎందుకంటే సింహలగ్నం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వీళ్ళకి ఒక మాట ఇచ్చాం, అయ్యో ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అని ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు పాడయ్యాడు అంటే మీకు ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం ద్వారా కూడా ఇక్కడ మీరు ఇరుక్కుంటారు. ఏది బుధుడు పాడైతే బాగుంటే మళ్ళీ చిట్ ఫండ్స్ లేకపోతే రకరకాల డైలీ వేస్లో నడుపుతూ ఉంటారు. బిజినెస్ రూపంలో రకరకాల బిజినెస్ పీపుల్ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శనివారాలు అప్పుడు ఇవ్వడం, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సింహలగ్నం వారికి. అది సప్తమ స్థానాధిపతి పూర్తిగా పాడైతే చెప్పలేం, కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. పార్ట్నర్షిప్స్ చేయడంలో పార్ట్నర్స్తో విభేదాలు రావడం, ఎందుకు శని పాడైతే కనుక ఇవి పర్టికులర్గా జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మీరు శని బుధ గ్రహాల దగ్గర, లేకపోతే శని రాసుల్లో బుధ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలకు సంబంధించిన వాటి దగ్గర దీపారాధన చేయడము, బెల్లము మరియు గోంగూర తినిపించడం గోవులకి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా లలితా సహస్రనామాలు కూడా నిత్యం పారాయణం చేయండి. చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే, ఏమంటే నేను రోజు లలితా సహస్రనామాలు చదువుతున్నాను, రోజు గుడికి వెళ్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నాకు అప్పులు పోవాలనుకుంటున్నాను, అయినా నాకెందుకు పోవట్లేదని అడుగుతుంటారు. దీనికి మీకు సమాధానం చెప్తే మిగతా విషయాలు చెప్తాను. ఏమిటంటే, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మనం ఒక 100 విషయాలు ఉంటే 100కి 99 క్లియర్ అయిపోయి ఆ ఒక్క విషయం మాత్రం మన జీవితం మొత్తం భగవంతుని కోరుతున్నా ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే, అమ్మవారికి మీకు దాన్ని అనుభవింపజేసి మీ యొక్క జీవితాన్ని మోక్షం ఇవ్వాలని దాని అర్థం అనమాట. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టేజెస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళను ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళనన్నా తీసుకెళ్తుంది. ఇదేమిటి తల్లిని ఇంత అడుగుతున్నా ఎందుకు తీసుకెళ్తుంది అంటే, తల్లికి తెలుసు వీడు స్కూల్కి వెళ్ళకపోతే ఆ పిల్లవాడు జీవితంలో పైకి రాడు. నువ్వు ఏడుస్తున్నా, బతిమిలాడినా, బామాడినా, అన్నం తిన్నన్నా, ఏమన్నా సరే కొట్టైనా తీసుకెళ్తుంది. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే, ఏమిటండి నేను టెంపుల్కి వెళ్ళాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంత పూజలు చేశాను, అయినా నాకు ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అంటే, ఈ సమస్యని పెండింగ్ పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జన్మలు ఎత్తి మళ్ళీ అంత అనుభవించాలి. తన భక్తుడిగా తనకి ఇష్టం లేదు, ఇన్ని జన్మలు ఎత్తి మళ్ళీ బాధపడ్డాం, ఈ జన్మలోనే దాన్ని తీసేసేయాలంటే ఇక్కడే అనుభవింపు చేసేద్దాం, కావాలంటే మనోశక్తిని ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం అని అనుకొని ఏం చేస్తుంది అమ్మవారు, ఆ రకంగా ఆ కర్మ తొలగించడానికి మనం ఎంత కోరినా సరే అది అవ్వనివ్వదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇంకొక 100 జన్మలు ఎత్తాలి, లేకపోతే ఇంకో 1000 జన్మలు ఎత్తాలి ఈ కర్మ తొలగించాలంటే. కాబట్టి ఆవిడ ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తుంది. మీరు మహాభక్తులు అయితే కనుక ఇది పరిపూర్ణంగా నమ్మండి. ఇది సత్యము, ఇది అక్షర సత్యం. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నేనేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడానికి. ఒకటి సూర్య నమస్కారాలు. 100% మీకు సూర్య నమస్కారాలు చేసుకోండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి, 100% అది క్లియర్ అవ్వవలసిందే. ఇక రెండవది లలితా సహస్రనామం యొక్క స్తోత్ర పఠనం మీరు చేయండి. 100% లలితా సహస్రనామాల స్తోత్ర పఠనం వల్ల 100% మీరు బయటపడగలుగుతారు. పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుందంట. లలితా సహస్రనామాల్లోనే ఉంది ఈ విషయం. అందరూ చేయొచ్చు. చాలామందికి దీనికి ఒక సందేహం ఉంది, ఏమంటే నేను చేయొచ్చో చేయకూడదు, మేము పలానా దాంట్లో పుట్టాం దీంట్లో పుట్టాం. ఏం లేదు, అందరికీ అమ్మవారు ఒకటే. నామస్మరణ నామాలు అవన్నీ, కాకపోతే గురువు దగ్గర చక్కగా అవి నేర్చుకొని చేయండి, తప్పులు పలక్కండి. లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక్క నామం 1000 నామాలు కదా, సహస్రనామాలు అంటారు, సహస్ర రహస్యనామాలు అంటారు. అంటే రహస్యంగా అందులో బోల్డ్ అంత శక్తి ఉంది, వేదమంత్రంకి ఉండేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ ఒక్క నామానికి అంటే కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నారు. మీ పూర్వజన్మలో ఎన్ని 100 జన్మలు చేసినటువంటి పాప ఫలితాన్ని, పాపముని కూడా అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలు అదొకటి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఆలయాలు, క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా చెత్త ఉంది పడేసేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా కొంతమందికి సహాయం కావాలి, వాళ్ళకి ఏదైనా కావాలి, ఆ సేవ చేయండి. ఆ టెంపుల్లో ఏదైనా మీ యొక్క సేవ చేయండి, డబ్బులు ఇచ్చో చేయడం కాదు, దాని ద్వారా కూడా మన కర్మ తొలగిపోతుందట. ఇది గుర్తుపెట్టుకోండి.